పవన్ కళ్యాణ్ ఏదో ముఖ్యమంత్రిని చేసుకోవాలని కాపు సోదరులు చాలా ఆశపడ్డారు. కానీ ఈరోజు 23 సీట్లకే ఆయన వాల్యూ, అంటే 24 సీట్లకే ఈయనకి వాల్యూ ఉంది అని, ఈయనకి సీఎం అయ్యే అవకాశం లేదని ఆ రోజు ఏదైతే లోకేష్ చెప్పాడో అది ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ చంద్రబాబు నాయుడు 94 సీట్లు నించున్నా కూడా ఆయనకి మళ్ళీ సీఎం అయ్యే యోగం లేదు. ఎందుకంటే ఇప్పటికే 3 సార్లు అయ్యాడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా కనీసం తనకి అవకాశం ఇచ్చిన ఆ కుప్పానికి కూడా ఆయన మంచినీళ్ళు ఇవ్వలేదు, మున్సిపాలిటీ చేయలేదు, అక్కడ వెల్ఫేర్ లేదు, డెవలప్మెంట్ లేదు. ఈరోజు అన్ని చేసింది జగన్ అన్న. సో ఈరోజు చంద్రబాబు నాయుడుకి ఎందుకు ఓటు వేయాలి అని ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా లేదా జనరల్ పబ్లిక్ అయినా అడిగే పరిస్థితి. సో వీళ్ళు గుంపులుగా పందులు గుంపులుగా వచ్చినా కూడా ఇక్కడ సింహం ఉంది. సింగిల్ గా చెప్పిన మాట ప్రకారం చెప్తే చేస్తాడు అన్న విధంగా ప్రతి ఒక్కటి కూడా చేసి చూపించాడు. ఈ రోజు మళ్ళీ జగనన్న ఏం మేనిఫెస్టో ఇస్తాడని ఆశగా ఎదురు చూస్తున్నారు. అంటే ఒక మాట ఇస్తే దాన్ని ఫుల్ఫిల్ చేస్తాడు అన్న నమ్మకాన్ని వైఎస్ఆర్ కుటుంబం సాధించింది. కాబట్టి వీళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా ఏం చేసేది లేదు.